భరణిలో పుట్టినవాడు ధరణిని వెళ్తాడని చెప్పి సామెత ఉంది. ఆ సామెత విన్నప్పుడల్లా భరణిలో పుట్టిన వాళ్ళకి నవ్వు వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళు ఏమన్నా ధరణిని వెళ్తాడని చెప్పి చెప్తున్నారు, కానీ జీవితం ఏంటి ఎలాగుందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అనుకుంటారు. ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళకి చుట్టుపక్కల నుంచి వాళ్ళని కదలనివ్వకుండా, చెయ్యాలనుకున్న పని చెయ్యకుండా, ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఇరుక్కుపోయినట్టుగా వాళ్ళ జీవితం ఉంటుందన్నమాట. భరణిలో పుట్టిన వాళ్ళే కాకుండా కర్కాటక లగ్నం అయితే దశమస్థానం భరణి అవుతుంది, అశ్విని భరణి అవుతాయి. భరణిలో సౌమ్యగ్రహాలు పడినప్పుడు అంటే బుధ గ్రహం, చంద్ర, శుక్ర లాంటి సౌమ్యగ్రహాలు అక్కడ పడి ఉన్న వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. ప్రొఫెషన్లో కానీ వాడు చేసే పనిలో కానీ ఏంటి ఎంత ప్రయత్నించినా అనుకున్న పని అవ్వట్లేదు, ముందుకు వెళ్ళడం లేదు, అలా చుట్టూ కమ్మేసినట్టుగా ఎక్కడ కదలనివ్వకుండా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి అని అనిపిస్తుంది అన్నమాట. మీకు ఎలాంటి పరిస్థితి ఉండి మీ చార్ట్లో భరణి నేను చెప్పిన స్థానాల్లో కనుక ఉంటే, మీరు భరణిలో పుట్టిన వాళ్ళైతే మీకు కూడా జరిగి ఉంటే, అలాగా అనిపిస్తూ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మనం చెప్పుకోబోయేది ఒక సాధారణమైనటువంటి నక్షత్రం కాదు. ఇది చాలా చాలా లేయర్స్గా ఉంటుందన్నమాట. దీని గురించి భరణి నక్షత్రం గురించి చెప్పాలంటే 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 3వ ఫ్లోర్ అన్నట్టుగా అంచెలంచెలుగా ఉంటుందన్నమాట. ఇది మన పూర్వీకుల యొక్క కర్మఫలాలను మన చేత అనుభవించడానికి, గత జన్మ కర్మ ఫలాలు, స్త్రీ దోషాలు లాంటివి మన చేత అనుభవింపజేయడానికి కూడా భరణి నక్షత్రం వస్తుంది. భరణి నక్షత్రం అంటేనే అది పూర్తిగా ఉగ్ర నక్షత్రం అన్నమాట. అంటే ఉగ్ర నక్షత్రం అంటే అక్కడ ఉన్న గ్రహాలతో చిన్నగా బిహేవ్ చేయదు. అది అంటే అక్కడ ఉన్న గ్రహాలని ఉగ్రంగా హ్యాండిల్ చేస్తుంది. ఉగ్రంగా హ్యాండిల్ చేస్తే అవి తట్టుకునే గ్రహాలు కొన్నే ఉంటాయి, కానీ సౌమ్య గ్రహాలు తల్లడీలిపోతాయి. అంటే సౌమ్య గ్రహాలు అక్కడ పడితే మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ గ్రహాలు తెలియజేసే విషయాలు అవన్నీ మనం ముందు తెలుసుకుందాం. అయితే మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న విషయం ఏంటంటే, మీ లగ్నాధిపతి భరణిలో ఉంటే మీ యొక్క శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ దేవతను కొలిస్తే, ఏ దేవతను పూజిస్తే ఆ భరణి మీ లగ్నాధిపతి భరణిలో ఉండగా మీ శక్తిని ఇంకా పెంచుకోవడానికి, అది కలిగించేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏ దేవత మీకు సహకరిస్తుంది అనే విషయాల్ని ఇవాళ తెలుసుకుందాం. భరణి నక్షత్రం ఒక ఉగ్ర నక్షత్రం. ఇది మనుష్యగణం, అలాగే ఇది అధోముఖ నక్షత్రం అన్నమాట. దీని యొక్క దేవత యముడు. దీని యొక్క చిహ్నం స్త్రీ యోని. దీని యొక్క వృక్షం ఉసిరి, పక్షి కాకి. ఈ నక్షత్రం యొక్క శక్తి అపభరణ శక్తి. బాగా వినండి. ఈ నక్షత్రం యొక్క శక్తి అపభరణ శక్తి, అలాగే అపకర్షణ శక్తి. అపభరణ శక్తి అంటే కడుపులోని బిడ్డ, గర్భవతి అయిన స్త్రీ కడుపులోని బిడ్డని భూమికి తాకకుండా అలా ఒడిసి పట్టుకుంటుందన్నమాట. అది అపభరణ శక్తి. నిగ్రహించి పట్టుకోవడం అన్నమాట, అదిమి పట్టుకోవడం. అలాగే ప్రసవం సమయం జరిగేటప్పటికి ఆ బిడ్డని గర్భంలో నుంచి బయటకు లాగేస్తుంది యోని మార్గం ద్వారా. ఇది అపకర్షణ శక్తి. ఈ రెండు శక్తులు భరణికి ఉన్నాయి.
అంటే అవసరమైన సమయంలో నిగ్రహించి అవసరమైన సమయంలో రిలీజ్ చేసి, అంటే తోసేసేటువంటి, లాగేసేటువంటి శక్తి. అంటే ఇది ఒక నియంత్రణ శక్తి. వీళ్ళకి నియంతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే భరణిలో పుట్టినవారు ధరణిని వెళ్తారంటారు. అంటే కొన్ని మంచి గ్రహాలు అక్కడ దశమ స్థానంలో భరణి ఉండి అక్కడ అద్భుతమైన గ్రహాలు పడి ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఈ నియంతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ భరణి యొక్క దేవత యముడు. యముడు అంటే చావు. అలాగే చిహ్నము స్త్రీ యోని, అంటే ఇక్కడ జన్మం. చావు మరియు జన్మము రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి నక్షత్రం అన్నమాట. అలాగే మన వేదం ప్రకారం కృతికా నక్షత్రంతో నక్షత్రాలు మొదలవుతాయి, భరణితో ఎండ్ అవుతాయి అన్నమాట, ముగిసిపోతాయి. ఇది చిట్ట చివరి నక్షత్రం అన్నమాట వేదం ప్రకారం. చిట్ట చివరి నక్షత్రం కాబట్టి యముడు దేవత. అలాగే ఒకసారి చావు అయిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అనేది జరుగుతుంది కాబట్టి యోని ఆ జన్మాన్ని సూచిస్తుంది. కాబట్టి జన్మ మరియు మరణం ఒక సైకిల్ కంప్లీట్ చేసుకోవడం అనేది ఈ భరణి నక్షత్రాన్ని సూచిస్తుంది. అలాగే గత జన్మ అనేటువంటి విషయం కూడా, గత జన్మకు సంబంధించినటువంటి కొన్ని పర్టిక్యులర్గా కొన్ని కర్మలు క్యారీ చేసుకొని ఈ నక్షత్రం వస్తుందని చెప్తారు. అయితే మీ లగ్నాధిపతి ఈ నక్షత్రంలో కనుక ఉంటే మీకు నియంతృత్వ పోకడం ఉంటుందన్నమాట. అంటే మీకు వాళ్ళకి ఏంటంటే ఒక రూలు వాళ్ళు ఫాలో అవుతున్నారంటే ఆ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే తన సొంత వాడి పెద్దవాడా చిన్నవాడా అని లేకుండా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారనమాట. అది భరణి యొక్క లక్షణం. భరణి లాంటి చోట కుజగ్రహం లాంటివి లేదా సూర్యుడు లాంటి గ్రహాలు అక్కడ పడితే అత్యంత నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్స్, రూల్ని కరెక్ట్గా ఫాలో అయ్యేటువంటి ఆఫీసర్స్ మనల్ని చూడవచ్చు. వాళ్ళ చార్ట్స్లో ఈ భరణి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాగే క్రియేటివ్గా ఆలోచించినా కూడా ఇది క్రియేటివ్ నక్షత్రం అన్నమాట. ఇది ఇంకొక లేయర్. ఇప్పుడు పోడు వ్యవసాయం అని మీరు చూసే ఉంటారు. అడవిలో వ్యవసాయం చేసే ముందు అక్కడ పెరిగి ఉన్న మొక్కలన్నిటినీ కూడా తగలబెట్టేస్తారు. తగలబెట్టిన తర్వాత అక్కడ వీళ్ళకి కావలసినటువంటి కొత్త మొక్కలు అక్కడ నాటుతారనమాట. ఒకటి ఆల్రెడీ ఉన్నది నాశనం అయిపోయి అక్కడ దాని ప్లేస్లో కొత్తది మొదలు పెట్టడం. అంటే చావు, ఒకదాని చావు, మరొక దాని జన్మము. ఇది భరణి యొక్క లక్షణం అన్నమాట. ఎప్పుడైనా సరే ఈ భరణి వాళ్ళు స్ట్రాంగ్ భరణి, అంటే భరణిలో ఎక్కువ గ్రహాలు ఉన్నా, భరణి లగ్నాధిపతి భరణిలో ఉన్నా కానీ, దశమ స్థానంలో భరణి యాక్టివేట్ అయి ఉన్నా, అంటే ఏదో గ్రహం భరణిలో ఉన్నా కూడా వాళ్ళ చేసే వర్క్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఎలాగంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టమ్ని మొత్తం స్మాష్ చేసి దాని మీద కొత్త సిస్టమ్ని క్రియేట్ చేస్తారనమాట. కొత్త థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తారనమాట. యోని దీని యొక్క చిహ్నం కాబట్టి ఇది ఒక మంచి క్రియేటివ్ నక్షత్రం. అలాగే చాలా కార్మిక్ పెయిన్ ఉన్నటువంటి నక్షత్రం కూడా అన్నమాట. ఇప్పుడు మీకు బాగా మంచి ఎగ్జాంపుల్, భరణికి ఎగ్జాంపుల్ ఎవరంటే మనకు బాగా ఫెమిలియర్గా తెలిసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటి సినిమా వచ్చినప్పుడు ఆల్రెడీ అప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఫార్మేట్ని స్పాయిల్ చేసేసాడు, సమాధి చేసేసాడు. అంటే దాన్ని పడగొట్టేశాడు. ఒక కొత్త మేకింగ్ స్టైలు, ఒక కొత్త కెమెరాసు, కొత్త కెమెరా యాంగిల్స్, కొత్త ఆడియో సిస్టమ్ అన్నీ కూడా కొత్త రకంగా దించాడు అనమాట.
ఇండస్ట్రీలోకి. ఓ పెద్ద ట్రెండ్ సెట్ చేసి కొత్తదనానికి నాంది పలికాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ మాట్లాడేటప్పుడు కూడా ఓల్డ్ ఫిలాసఫీని, మన ఓల్డ్ మోరల్స్ని, మన ఓల్డ్ రిలీజియస్ బిలీఫ్స్ని, అంటే మన సంస్కృతి సంప్రదాయాలు మొదటి నుంచి ఏదైతే వస్తుందో దాన్ని కాదని ఒక కొత్త థాట్ ప్రాసెస్ని చెప్తూ ఉంటాడు. మంచి చెడు అనేది పక్కన పెట్టండి, కానీ ఆ వ్యక్తి చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీరు చూసే ఉంటారు. సంథింగ్ దాన్ని సమాధి చేసి ఒక కొత్త థాట్ ప్రాసెస్ని మనలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు అన్నమాట. ఇది స్ట్రాంగ్ భరణి యొక్క లక్షణం. ఆల్రెడీ ఉన్నదాన్ని నాశనం చేసి, అంటే దాన్ని సమాధి చేసి దానిపైన కొత్త ఐడియాని, కొత్త దాన్ని జన్మనిచ్చేటువంటి లక్షణం భరణికి ఉంటుంది అన్నమాట. భరణి వాళ్ళకి క్రియేటివ్ లేయర్లో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణం ఏంటంటే చెప్పిన రూల్ని యముడులాగా పాలిస్తారనమాట. యమధర్మరాజు నువ్వు దేవత, దెయ్యమా, పిశాచ ఇంకేం అవసరం లేదు, నీ టైం వచ్చిందంటే వచ్చేస్తాడు అంతే. తర్వాత సంగతి తర్వాత శివుడు వచ్చి తంతాడో లేకపోతే ఇంకెవరో వచ్చి అడ్డం వస్తారో కాదు, ఆయన తీసుకువెళ్ళడం బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఎవరైనా సరే వచ్చేస్తాడు, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే. కాబట్టి ఆ నియమ పాలన, నియమంలోనే యమ అనేది ఉంటుందన్నమాట. ఆ నియమాన్ని కాపాడేవాడే యముడు. కాబట్టి నియమ నిష్ఠ అనేది వీళ్ళకి వాళ్ళలో ఉండేటువంటి లక్షణం అన్నమాట. ఈ భరణిలోకి సూర్యుడు కూడా ఒక నియమాన్ని సరిగ్గా పాలించేటువంటి లక్షణం ఉంటుంది. సూర్యుడు డామినేట్గా ఉన్నటువంటి మనుషుల్లో కానీ సూర్యుడికి అలాంటి గ్రహం ఇక్కడ భరణిలోకి వస్తే అద్భుతంగా ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీ రెజొనేట్ అవుతాయి రెండు. అప్పుడు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు చూడొచ్చు, భరణిలో సూర్యుడు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మార్స్, కుజుడు భరణిలో ఉన్నా కూడా తన బలంతో ఈ నియమాలని వాటిని మన మీద చూపించేవాడు, అంటే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. అలాంటి వాళ్ళు భరణిలో ఉంటారు. కాకపోతే కుజుడికి కొంచెం ఫ్రీడమ్ కూడా కావాలి, కొంత ఆ లక్షణాలు, కొంత స్ట్రగుల్ కూడా కనిపిస్తూ ఉంటాం అన్నమాట. కొంత పర్సనల్ స్వేచ్ఛని పొందటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. రూల్స్ ప్రకారం, రూల్స్కి మధ్య తన సొంత స్వేచ్ఛకి మధ్య కొంత స్ట్రగుల్ అనేది ఆ కుజుడు ఒక భరణిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అలాగే శని కూడా నియమాన్ని, కర్మ నియమాన్ని పాటించేటువంటి ఒక గ్రహం అన్నమాట. అలాంటి శని ఎక్కడ పడితే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆ భరణి ఎనర్జీకి ఈ శని యొక్క స్ట్రిక్ట్ మెంటాలిటీ తోడవుతుంది. అలాంటి వాడిని లంచం ఇచ్చి లొంగదీయడం అనేది చాలా కష్టం. అంటే అలాంటి వాడు ఒక సిద్ధాంతాన్ని నమ్మాడంటే ఆ సిద్ధాంతాన్ని మార్చడం మీ వల్ల కాదు, మీ తరం కాదు. ఎందుకంటే అత్యంత వెయిట్ ఉన్నటువంటి గ్రహం. మిగిలిన వాళ్ళు ఏమన్నా చెదురుతారేమో కానీ శని చెదరడం. ఆ నియమం అంతే. ఆ డిసిప్లిన్ అనేది శనికి సంబంధించింది. ఆ డిసిప్లిను భరణి కూడా ఒక డిసిప్లిన్ ఇచ్చేటువంటి నక్షత్రం అన్నమాట. అలాంటి అలాంటి పర్సనాలిటీస్ని మీరు శని భరణిలో ఉన్న వాళ్ళ దగ్గర చూడవచ్చు. కాకపోతే వాళ్ళ జీవితం ఆ స్ట్రగుల్ అనేది ఉంటుంది, కానీ ఆ మెంటాలిటీ అనేది వాళ్ళలో చూడవచ్చు అన్నమాట. ఇకపోతే చంద్రుడు ఒక ఏం చెప్పాలి, అతను ఆకతాయి ఆటగాడి లాంటి వ్యక్తి అనమాట. అలాంటి వాడిని భరణి లాంటి ఒక స్ట్రిక్ట్ ప్లేస్లో పెడితే, అలాంటి నక్షత్రంలో పెడితే తట్టుకోలేడు. భరణి ఎప్పుడు కదలకుండా ఆపేసి నిర్బంధించేటువంటి లక్షణం ఉన్నటువంటి వాతావరణం. అక్కడ చంద్రుడు ఉంటే అతని స్వేచ్ఛకి భంగం కలుగుతుందన్నమాట. ఎక్కడికి కదలలేని పరిస్థితి అతనికి ఏర్పడుతుంది. అందుకే భరణి నక్షత్రంలో, జన్మ నక్షత్రం భరణి అయితే వాళ్ళకి ఇది వాళ్ళ జీవితంలో కనిపిస్తుంది అన్నమాట. ఇకపోతే ఇంకా సౌమ్య గ్రహం ఏముందంటే బుధుడు కూడా స్వేచ్ఛను కోరేవాడు, స్పీడ్ ఉన్నాడు.
అలాంటి స్పీడ్ ఉన్నాడు, నిర్బంధించేటువంటి భరణిలో పడితే చాలా ఇబ్బంది పడతాడు. ఆలోచనలో స్పీడ్ తగ్గిపోతుందన్నమాట. మందబుద్ధి కూడా కొంత అంటే మందబుద్ధి అంటే స్లో మైండ్ని స్లో చేసేటువంటి ఎఫెక్టు ఇతనిలో చూడొచ్చు అనమాట. అంటే అంత మంచిది కాదు. బుధుడు భరణిలో ఉండడం మంచి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇకపోతే కేతువు ఉన్నాడంటే కేతువుకి అసలు కదలడమే ఇష్టం లేదు, ఎక్కడికి వెళ్ళడమే ఇష్టం లేదు. అలాంటి కేతువు భరణిలో ఉన్నాడంటే భరణికి కూడా కావాల్సింది అదే, ఎక్కడ కదలకుండా ఉంచడానికే భరణి ట్రై చేస్తుంది, నిర్బంధించేస్తుంది. అలాంటి వాళ్ళు కూడా కేతువు భరణిలో ఉన్నవాళ్ళు కూడా మీరు చాలా స్ట్రిక్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని చూడొచ్చు. పైగా హెడ్లెస్ పర్సన్, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు అన్నమాట. ప్రాణం పోయినా ప్రాణం తీయడానికైనా సిద్ధంగా ఉండేటువంటి మెంటాలిటీ అక్కడ ఉంటుంది. కుజుడు కనుక కరెక్ట్గా పవర్ఫుల్గా ఉంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది ప్లేస్. ఏదన్నా ఎఫ్లిక్ట్ అయిపోయి ఉంటే మటుకి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇకపోతే రాహువు గనక భరణిలో ఉంటే అత్యంత విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. భరణి ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా రూల్స్ ప్రకారం వెళ్ళమని చెప్తూ ఉంటుంది. రాహువుకి మటుకి బల్ల కింద చేయి పెట్టాలని చెప్తూ ఉంటుంది. రాహువు బుద్ధి ఏంటంటే బల్ల కింద చేయి పెడదామని, భరణి ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వాలి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో రూల్స్ తప్పడానికి లేదు. వీళ్ళు ఈ రెండు ఫోర్సులు ఒక చోట కలిసినాయి అంటే ఈ స్ట్రగుల్ అనేది ఉంటుందన్నమాట. రాహు భరణిలో ఉన్న అతను ఎవరైనా ఆఫీసర్ ఉంటే అతనికి బల్ల కింద చేయి పెట్టాల్సిన పరిస్థితులు ఎక్కువగా వస్తుంటాయి. ఒకవైపు నుంచి స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటాడు, కానీ బల్ల కింద చేయి పెట్టాల్సి వస్తుంది. అంటే వంకరదారులు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే వంకరదారులు వెళ్ళినప్పుడు భరణి ఇచ్చే శిక్ష అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇది రాహువు భరణిలో ఉన్నటువంటి ఇబ్బంది అన్నమాట. అన్నిటికంటే ఇబ్బంది పడే గ్రహాలు రాహువు, చంద్రుడు, శుక్రుడు. వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు భరణిలో. ఇది మీ లగ్నాధిపతి భరణిలో ఉన్నప్పుడు సిచ్యువేషన్. అసలు భరణి గురించి ఇంకా డీప్గా దాని బోల్డన్ని ఎన్నో కథల ద్వారా తెలుసుకుందాం ముందు. అయితే ఇప్పుడు మీకు మీ జన్మ నక్షత్రం లగ్నాధిపతి కనుక భరణిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, మీ యొక్క హ్యాండిల్ చేసే విధానం ఎలా ఉంటుంది, మీ శక్తి ఏంటి, అపభరణ అపకర్షణ శక్తి అనేది మీలో ఉంటుందన్నమాట. సో జీవితంలో ఇలాంటి రిస్ట్రిక్షన్ లాంటి పరిస్థితి, ఎక్కడ కదలేని పరిస్థితులు, వేరే గ్రహాలు ఉండి మీ సౌమ్య గ్రహాలు అయి ఉండి మీ లగ్నాధిపతులు ఆ భరణిలో ఉంటే ఆ శక్తిని మీరు భరణి ఇచ్చేటువంటి శక్తిని మీరు తట్టుకోలేరు, అది ఇచ్చేటువంటి ఎఫెక్ట్లు తట్టుకోలేరు. వాటి నుంచి బయటపడడానికి మనకి దేవతలు ఉన్నారు. ముఖ్యంగా భరణి అంటే కామాఖ్యాదేవి. కామాఖ్య భరణి ఇచ్చేటువంటి అన్ని రకాల అపభరణ అపకర్షణ ఇబ్బందులు అన్నీ కూడా తీసేస్తుంది. ఆవిడకు మించినటువంటి సొల్యూషన్ లేదు. కామాఖ్య అంటేనే భరణి అంటేనే కామాఖ్య. అలాగే యమునా నది పుష్కరాలు జరుగుతున్నప్పుడు కానీ మీరు యమునా నది తీరానికి అంటే యమునా నది ఉన్న ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు కానీ భరణి రోజు యమునలో స్నానం చేసి యమునకు పూజలు చేయడం వల్ల భరణిలో ఉన్నటువంటి ఎటువంటి ప్లానెట్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి ఇల్ ఎఫెక్ట్స్ మీరు పోగొట్టుకోవచ్చు. అలాగే భరణికి ఉజ్జయిని మహాకాల్ కూడా అద్భుతమైనటువంటి రెమెడీ. నేను ఇప్పుడే చెప్పేటువంటి ప్రతి రెమెడీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసేటువంటి రెమెడీ అన్నమాట. మీరు ఏ పూజలు యజ్ఞాలు హోమాలు చేసుకోకుండా మీరు ఇలాంటి క్షేత్రాల దర్శనం చేసుకొని రిపీట్గా మీకు వీలైనప్పుడు క్షేత్రాలు వెళ్ళొస్తూ ఉండి మీ లైఫ్ని అలైన్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల యొక్క ఫలితాలని మీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మార్చుకోవచ్చు. సో భరణికి మహాకాల ఉజ్జయిని మహాకాల కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. అలాగే తాంత్రిక దేవత ఒకరు ఉన్నారండి.
భరణి యొక్క నియంత్రణ శక్తిని మీకు లూజ్ చేయడానికి, అంటే మీరు ఎటు కదలలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ యమ యొక్క అపభరణ శక్తిని కొంచెం మీకు జీవితాన్ని అక్కడి నుంచి బయటపడడానికి, జీవితం డైనమిక్గా ఉండడానికి వారాహీదేవి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. అలాగే ఏనుగుని కాపాడినటువంటి గజేంద్ర మోక్షం, అలాగే ఏనుగు అధిరోహించినటువంటి బృహస్పతి యొక్క స్తోత్రం, ఇవన్నీ డైలీ వినడం వల్ల కానీ, రిసైట్ చేయడం వల్ల కానీ, చదవడం వల్ల కానీ భరణి నుంచి వచ్చేటువంటి ఇల్ ఎఫెక్ట్స్ మీరు వాటి నుంచి బయటపడవచ్చు. సో ఇప్పటిదాకా చెప్పింది మీకు లిస్టు మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మొట్టమొదటగా కామాఖ్యాదేవి, అలాగే వారాహీదేవి, ఉజ్జయిని మహాకాలుడు, యమునా నదిలో స్నానం, యమునా నదికి పూజ, అలాగే తెలంగాణలో యమధర్మరాజు ఆలయం కూడా ఉంది. భరణి రోజు యమధర్మరాజు ఆలయం దర్శించి యమధర్మరాజులో స్వామికి మీరు పూజలు చేయడం వల్ల ద్వారా కూడా ఆ గ్రహం యొక్క ఇచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు రక్షించబడతారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరికిందని అనుకుంటున్నాను. అంటే నక్షత్రాల గురించి ఇంకా చాలా డిస్కషన్ ఉంది. అంటే మనకు ఒక 1 hour 2 hours చెప్పుకున్నా కూడా సరిపోయినటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. అవన్నీ భవిష్యత్తులో మనం తెలుసుకుందాం. అయితే నేను చెప్పిన విషయాలు మీకు రిలేట్ అయి ఉంటే వాటికి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ రాబోయే వీడియోలో కృతికా నక్షత్రం యొక్క పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఏ దేవత ద్వారా కృతికా నక్షత్రం యొక్క బ్యాడ్ అలైన్మెంట్స్ లేదా కృతికా నక్షత్రం యొక్క ఎఫెక్ట్స్ మీరు ఆ శక్తిని పూర్తిగా వినియోగం చేసుకొని జీవితాన్ని ఇంకొంచెం ముందుకు ఫ్రూట్ఫుల్గా తీసుకెళ్ళడానికి ఏ దేవతని మీరు ఆశ్రయిస్తే బాగుంటుందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్యామ, జై మా కాళీ.